వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ. దిస్ ఈస్ రాజు, సీనియర్ ఇండియన్ పాలిటీ ఫ్యాకల్టీ అండి. సో మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తర్వాత భారత న్యాయ వ్యవస్థ. సో ఈ భారత న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి దాంట్లో హైకోర్టు అనేటువంటి టాపిక్ని చూద్దాం. హైకోర్టు. సో మనకి హైకోర్టుకు సంబంధించినటువంటి దాంట్లో మనకి భారతదేశంలో ఏకీకృత న్యాయ వ్యవస్థ అనేటువంటిది అమల్లో ఉంది. ఈ ఏకీకృత న్యాయ వ్యవస్థ అమల్లో గల మన రాష్ట్రాల్లో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం హైకోర్టు. రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం హైకోర్టు అని చెప్తాం. సో ఈ హైకోర్టుకు సంబంధించి మనకి రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగంలోని 6వ భాగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్. సో ఆర్టికల్ 214 నుంచి 231 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ మనకి సో హైకోర్టు యొక్క నిర్మాణము, వాటికి సంబంధించినటువంటి అంశాల గురించి తెలియజేస్తాయి. 214 నుంచి 231 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ మనకి హైకోర్టు యొక్క నిర్మాణము, వాటికి సంబంధించిన అంశాల గురించి తెలియజేస్తాయి. సో ప్రజా పరిపాలన వ్యవస్థలో న్యాయస్థానాలు అనేటువంటివి ప్రధానమైనటువంటి చెప్పచ్చు. ప్రజా పరిపాలన వ్యవస్థలో సో పరిపాలనకు పునాది వంటివి ఈ న్యాయస్థానాలు. మరి హైకోర్టు వ్యవస్థకు సంబంధించి మనకి భారతదేశంలో హైకోర్టు అనేటువంటి అంశానికి సంబంధించిన దాంట్లో మనకి 1861 భారత కౌన్సిల్ చట్టాన్ని అనుసరించి 1861 భారత కౌన్సిల్ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో హైకోర్టులను ఏర్పాటు చేస్తామని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. 1861 భారత కౌన్సిల్ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో హైకోర్టులను ఏర్పాటు చేస్తామని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటనలో భాగంగా 1862లో తొలిసారిగా భారతదేశంలో 3 హైకోర్టులను ఏర్పాటు చేశారు. తొలిసారిగా భారతదేశంలో 3 హైకోర్టులను ఏర్పాటు చేశారు. భారతదేశంలో 3 హైకోర్టులను ఏర్పాటు చేశారు. సో ఈ విధంగా మనకి 1862లో 3 హైకోర్టులను ఏర్పాటు చేశారు. ఆ 3 హైకోర్టులు ఏంటంటే మనకి కలకత్తా హైకోర్ట్, నెక్స్ట్ అదేవిధంగా మనకి దీంతో పాటు మద్రాస్ హైకోర్ట్, నెక్స్ట్ ముంబై హైకోర్టు. ఈ మూడింటిని కూడా 1862లో ఏర్పాటు చేశారు. సో ఈ విధంగా ఈ 3 హైకోర్టులను ఏర్పాటు చేసినటువంటి కాలంలో భారత గవర్నర్ జనరల్గా ఎవరున్నారంటే లార్డ్ ఎల్జిన్. ఎవరు ఈ లార్డ్ ఎల్జిన్? భారత గవర్నర్ జనరల్. అంటే ఈ హైకోర్టులను ఏర్పాటు చేసేటటువంటి కాలంలో భారత గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ ఎల్జిన్. భారత గవర్నర్ జనరల్ లార్డ్ ఎల్జిన్. మరి కలకత్తా హైకోర్టు యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే బార్నెస్ పికాక్. కలకత్తా హైకోర్టు యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి బార్నెస్ పికాక్. భారతదేశం నుండి కలకత్తా హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి తొలి భారతీయుడు శుంభానాథ్ పండిట్. సో శుంభానాథ్ పండిట్ ఎవరు? ఈ శుంభానాథ్ పండిట్ అంటే భారతదేశం నుండి కలకత్తా హైకోర్టుకి సో ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి తొలి భారతీయుడు శుంభానాథ్ పండిట్ అని చెప్తాం. శుంభానాథ్ పండిట్. సో మరి ఈ విధంగా మనకి 1862లో 3 హైకోర్టులను ఏర్పాటు చేశారు. మరి ఈ విధంగా 3 హైకోర్టులను ఏర్పాటు చేసి మనకి 4వ హైకోర్టుని 1866లో 4వ హైకోర్టుని అలహాబాద్లో ఏర్పాటు చేశారు. అలహాబాద్లో 4వ హైకోర్టుని ఏర్పాటు చేశారు. 4వ హైకోర్టుని అలహాబాద్లో ఏర్పాటు చేశారు. అయితే మనకి స్వాతంత్ర అనంతరం మనకి హైకోర్టు అనేటువంటి అంశాన్ని
కేంద్ర జాబితాలో చేర్చారండి. స్వాతంత్ర్యానంతరం హైకోర్టు అనేటువంటి అంశాన్ని ఏ జాబితాలో చేర్చారు? కేంద్ర జాబితాలో చేర్చారు. హైకోర్టు అనేటువంటి అంశం కేంద్ర జాబితాలో ఉంది, కేంద్ర జాబితాలో కలదు. హైకోర్టు అనేటువంటి అంశం ప్రస్తుతం కేంద్ర జాబితాలో ఉంది. కాబట్టి ఒక రాష్ట్రంలో హైకోర్టులను ఏర్పాటు చేసేటటువంటి అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. ఒక రాష్ట్రంలో హైకోర్టును ఏర్పాటు చేసేటటువంటి అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో 28 రాష్ట్రాలు అదేవిధంగా 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. 8 కేంద్ర పాలిత ప్రాంతాలు అనేటువంటివి ఉన్నాయి. సో ఇప్పుడు 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి హైకోర్టులు 25 హైకోర్టులు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి హైకోర్టుల సంఖ్య 25 హైకోర్టులు ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో 25 హైకోర్టులు అనేటువంటివి పనిచేస్తున్నాయి. సో మరి ఈ విధంగా మనకి 1954లో ఆంధ్ర రాష్ట్ర హైకోర్టుని గుంటూరులో ఏర్పాటు చేశారు. హైకోర్టుని గుంటూరులో ఏర్పాటు చేశారు. ఆంధ్ర రాష్ట్ర హైకోర్టుని గుంటూరులో ఏర్పాటు చేశారు. ఏ సంవత్సరంలో? 1954లో. అంటే మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని వేరు చేశారు. అలా ఏర్పాటు చేసినటువంటి క్రమంలో ఆంధ్ర రాష్ట్ర హైకోర్టుని మనకి 1954లో ఇక్కడ గుంటూరులో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ అదేవిధంగా 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని సో హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని 1956లో మనకి హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 1966లో కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి ఢిల్లీ హైకోర్టుని ఏర్పాటు చేశారు. 1966లో ఢిల్లీ హైకోర్టు ఏర్పాటు అనేటువంటిది జరిగింది. ఢిల్లీ హైకోర్టు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని హైకోర్టులు అని చెప్పాం? 25 హైకోర్టులు ఉన్నాయని చెప్పాం. అయితే 2013లో UPA 2 మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఈశాన్య రాష్ట్రాల్లో 3 హైకోర్టులను ఏర్పాటు చేశారు. 2013లో మనకి ఈశాన్య రాష్ట్రాలలో 3 హైకోర్టులను ఏర్పాటు చేశారు. సో ఇక్కడ 3 హైకోర్టులకు సంబంధించిన దాంట్లో మనకి 22వ హైకోర్టు మేఘాలయ, 22వ హైకోర్టు మనకి మేఘాలయ. నెక్స్ట్ 23వ హైకోర్టు మణిపూర్. నెక్స్ట్ అదేవిధంగా 24వ హైకోర్టు త్రిపుర. సో మేఘాలయ, మణిపూర్, త్రిపురాలలో 3 హైకోర్టులను ఏర్పాటు చేశారు. 2013లో మనకి 3 హైకోర్టులను ఏర్పాటు చేశారు. అయితే మనకి 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని అనుసరించి సో ఆ చట్టంలో ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ, హైదరాబాద్లో ఉన్నటువంటి హైకోర్టు అనేటువంటి దాన్ని తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తూ మనకి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఒక హైకోర్టును ఏర్పాటు చేయాలని ఆ చట్టంలో పేర్కొన్నారు. కాబట్టి చట్టంలో భాగంగా ఏం చేశారంటే 2019 జనవరిలో నూతనంగా 25వ హైకోర్టుని అమరావతిలో ఏర్పాటు చేశారు. 25వ హైకోర్టుని అమరావతిలో ఏర్పాటు చేశారు. 25వ హైకోర్టుని ఏర్పాటు చేశారు. అంటే ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయంటే 25 హైకోర్టు. 25వ హైకోర్టు ఏదంటే అమరావతి హైకోర్టు అని చెప్తాం. సో మరి భారతదేశంలో అతి ప్రాచీనమైన హైకోర్టులుగా వేటిని పేర్కొంటాం? అతి ప్రాచీనమైనటువంటి హైకోర్టులకు సంబంధించిన దాంట్లో మనకి కలకత్తా, మద్రాస్, ముంబై
సో రీసెంట్గానే అవి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. హైకోర్టులు 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. కాబట్టి భారతదేశంలో అతి ప్రాచీనమైనటువంటి హైకోర్టులు ఏదంటే కలకత్తా, మద్రాస్, ముంబై. నెక్స్ట్ అదేవిధంగా భారతదేశంలో సో అతి నూతనమైనటువంటి హైకోర్టులు, నూతన హైకోర్టులు అంటే సో మనకి మేఘాలయ, మణిపూర్, త్రిపుర, అమరావతి. సో ఇవి రీసెంట్గా ఏర్పాటు చేసినటువంటి హైకోర్టులు అని చెప్తాం. సో మరి హైకోర్టుకి సంబంధించిన దాంట్లో మనకి ఆర్టికల్స్ ఎక్కడి నుంచి అని చెప్తున్నాం? ఆర్టికల్ 214 నుంచి ఆర్టికల్ 214 నుంచి మనకి 231 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ హైకోర్టు యొక్క నిర్మాణం, వాటికి సంబంధించిన అంశాల గురించి తెలియజేసినాయి. దీంట్లో ఫస్ట్ వన్ ఆర్టికల్ 214. ఆర్టికల్ 214 214 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది. ఆర్టికల్ 214 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది. సో రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం హైకోర్టు. హైకోర్టులను ఏర్పాటు చేసేటటువంటి అధికారం పార్లమెంటుకు ఉంటుంది. హైకోర్టులను ఏర్పాటు చేసేటటువంటి అధికారం పార్లమెంటుకు ఉంటుంది. ఎందుకు పార్లమెంటుకు ఉంటుందంటే హైకోర్టు అనేటువంటి అంశం కేంద్ర జాబితాలో ఉంది కాబట్టి సో రాష్ట్రాలలో హైకోర్టులను ఏర్పాటు చేసేటటువంటి అధికారం మనకి పార్లమెంటుకి ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 231. ఆర్టికల్ 231. ఆర్టికల్ 231. ఆర్టికల్ 231 ప్రకారం ఆర్టికల్ 231 ప్రకారం 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ఉమ్మడి హైకోర్టులను ఏర్పాటు చేసేటటువంటి అధికారం పార్లమెంటుకి ఉంటుంది అని తెలుస్తుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలను కలిపి 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలను కలిపి ఉమ్మడి హైకోర్టులను ఏర్పాటు చేసేటటువంటి ఉమ్మడి హైకోర్టులను కలిపి ఉమ్మడి హైకోర్టులను ఏర్పాటు చేసేటటువంటి అధికారం పార్లమెంటుకు ఉంటుంది. ఈ అంశాన్ని 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ అంశాన్ని చేర్చారు. ఏ అంశాన్ని? 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ఉమ్మడి హైకోర్టులను ఏర్పాటు చేయవచ్చు అనే అంశాన్ని 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. మరి ప్రస్తుతం భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయని చెప్తున్నాము. 28 రాష్ట్రాలు ఉన్నాయని చెప్తున్నాం. 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయని చెప్తున్నాం. 8 కేంద్రపాలిత ప్రాంతాలు అనేటువంటివి ఉన్నాయి. మరి ఈ 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే ఎన్ని హైకోర్టులు ఉన్నాయి? 25 హైకోర్టులు ఉన్నాయి. 25 హైకోర్టులు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి మరి ఏ హైకోర్టు ఏ రాష్ట్ర హైకోర్టు పరిధిలోకి వస్తుంది అనేటువంటిది ఇంపార్టెంట్. అంటే ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులను కలిగినటువంటి రాష్ట్రాలకు సంబంధించిన చూస్తాం. సో దీంట్లో ఫస్ట్ వన్ మనకి సాధారణంగా మనకి జనరల్గా ఇది ఇండియా అనుకోండి, నేను ఇండియా అనట్లే అనుకోండి, అంటే దీంట్లో జస్ట్ మ్యాపింగ్ కోసం చెప్తున్నా. సో దీంట్లో ఏంటంటే మనకి ఉమ్మడి హైకోర్టులకు సంబంధించిన దాంట్లో మనకి చండీగఢ్ హైకోర్టు అండి. ఇక్కడ చండీగఢ్ హైకోర్టు, దీని పరిధిలోకి వచ్చే రాష్ట్రాలు ఏంటంటే పంజాబ్, హర్యానా. చాలా ఇంపార్టెంట్. ఏ రాష్ట్రం ఏ హైకోర్టు పరిధిలోకి వస్తుంది అంటాడు. కాబట్టి చండీగఢ్ హైకోర్టు పరిధిలోకి పంజాబ్, హర్యానా వస్తుంది. నెక్స్ట్ బాంబే హైకోర్టు, బాంబే హైకోర్టు పరిధిలోకి మనకి వచ్చేటటువంటి రాష్ట్రాల్లో మహారాష్ట్ర, గోవా, నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ
ఎర్నాకులం కేరళకు సంబంధించిన దాంట్లో ఎర్నాకులం హైకోర్టు, ఎర్నాకులం, ఈ ఎర్నాకులం హైకోర్టు పరిధిలోకి వచ్చేసరికి కేరళ, నెక్స్ట్ లక్షద్వీపులు, కేరళ లక్షద్వీపులు, కేరళ లక్షద్వీపులు. నెక్స్ట్ చెన్నై. సో ఇక్కడ మద్రాస్ హైకోర్టు, మద్రాస్ హైకోర్టు, మద్రాస్ హైకోర్టు పరిధిలోకి వచ్చేటటువంటి దాంట్లో మనకి ఒకటి తమిళనాడు, నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరి, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరి. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ కలకత్తా హైకోర్టు, కలకత్తా హైకోర్టు పరిధిలోకి మనకి వెస్ట్ బెంగాల్, అండమాన్ నికోబార్, అండమాన్ నికోబార్, అండమాన్ నికోబార్, వెస్ట్ బెంగాల్, అండమాన్ నికోబార్. నెక్స్ట్ మనకి గౌహతి, గౌహతి హైకోర్టు పరిధిలోకి ఈశాన్య భాగంలో ఉన్నటువంటి గౌహతి హైకోర్టు పరిధిలోకి అస్సాం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మిజోరం, నాగాల్యాండ్, మిజోరం. సో ఇవి మనకి ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులకు సంబంధించినటువంటి దాంట్లో రాష్ట్రాలు. అంటే చండీగఢ్ హైకోర్టు పరిధిలో పంజాబ్, హర్యానా, బాంబే హైకోర్టు పరిధిలో మహారాష్ట్ర, గోవా అండ్ కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీ. నెక్స్ట్ ఎర్నాకులం కేరళ లక్షద్వీపులు, మద్రాస్ హైకోర్టు పరిధిలో తమిళనాడు, అదేవిధంగా పుదుచ్చేరి, కలకత్తా హైకోర్టు పరిధిలో మనకి వెస్ట్ బెంగాల్, అండమాన్ నికోబార్ అండ్ గౌహతి హైకోర్టు పరిధిలో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మిజోరం. సో ఇప్పుడు కూడితే మొత్తం కలిపితే రావాలి మనకి. సో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇవి? 3, అదేవిధంగా 6, 8. సో నెక్స్ట్ 8, 2, 10, 10, 2, 12, 12 + 4 16. సో మనకి 16 అనేటువంటి వస్తున్నాయి. అంటే మొత్తం ఎన్ని రావాలి? 36. సో 36కి సంబంధించినటువంటి దాంట్లో మనకి ప్రస్తుతం 25 ఉన్నాయి. సో 25కి సంబంధించిన దాంట్లో మరి 36 కదా, 36 అంటే ఇంకెంత 11 ఉండాలా. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. అంటే దీంట్లో మళ్ళీ మనకి దీంట్లో ఇవి 4 తీసేయాలండి. 1 2 3 4 5 6 తీసేయాల. సో మొత్తం 16లో తీసేస్తే మనకి ఎన్ని? 16లో 6 తీసేస్తే 10, 10 + 25 35. ఇంకొకటి మిస్ అవుతుంది, సరే మనకి ఎక్కడో చోటు ఉంటుంది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఇవే అండి. సో అదేవిధంగా మనకి దీంతో పాటుగా మరి సో ఏ హైకోర్టు, ఏ రాష్ట్రం ఏ హైకోర్టు పరిధిలోకి వస్తుంది అనేటువంటి దాని గురించి ఏ ఆర్టికల్ తెలుస్తుంది? సో 231 అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కలిపి ఉమ్మడి హైకోర్టులను ఏర్పాటు చేసేటటువంటి అధికారం పార్లమెంట్కు ఉంటుంది. ఈ అంశాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారంటే మనకి 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఆర్టికల్ 230, ఆర్టికల్ 230, ఆర్టికల్ 230 ప్రకారం ఏ కేంద్రపాలిత ప్రాంతం, ఏ కేంద్రపాలిత ప్రాంతం ఏ హైకోర్టు పరిధిలోకి వస్తుంది అనేటువంటి దాన్ని తెలియజేస్తుంది. ఏ కేంద్రపాలిత ప్రాంతం, ఏ కేంద్రపాలిత ప్రాంతం ఏ హైకోర్టు పరిధిలోకి వస్తుంది అనేటువంటి దాన్ని తెలియజేస్తుంది. ఏ కేంద్రపాలిత ప్రాంతం ఏ హైకోర్టు పరిధిలోకి వస్తుంది అనేటువంటి దాన్ని ఆర్టికల్ 230 తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి చండీగఢ్ తీసుకున్నాం అనుకో, చండీగఢ్ అనేటువంటిది కేంద్రపాలిత ప్రాంతం, అదే ప్రస్తుతం హైకోర్టు వ్యవస్థను కలిగి ఉంది. అదేవిధంగా ప్రస్తుతం మరి దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు అది కేంద్రపాలిత ప్రాంతం, ఏ హైకోర్టు పరిధిలోకి వస్తుంది? బాంబే హైకోర్టు పరిధిలోకి వస్తుంది. లక్షద్వీపులు, ఎర్నాకులం. నెక్స్ట్ అదేవిధంగా మనకి పుదుచ్చేరి మద్రాస్ హైకోర్టు పరిధిలోకి వస్తుంది. అదేవిధంగా మనకి అండమాన్ నికోబార్ కలకత్తా హైకోర్టు పరిధిలోకి వస్తున్నాయి. అంటే ఈ విధంగా ఏ కేంద్రపాలిత ప్రాంతం ఏ హైకోర్టు పరిధిలోకి వస్తుంది అనేటువంటి దాని గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? 230 ఆర్టికల్ తెలియజేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 241, ఆర్టికల్ 241, ఆర్టికల్ 241. సో ఆర్టికల్ 241 ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాలలో, ఆర్టికల్ 241 ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక హైకోర్టులను, కేంద్రపాలిత ప్రాంతాలలో
ప్రాంతాలలో ప్రత్యేక హైకోర్టులను ఏర్పాటు చేసేటటువంటి అధికారం పార్లమెంటుకు ఉంటుంది. అంటే హైకోర్టులు అనేటువంటి వ్యవస్థని కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయాలంటే ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేస్తారంటే 241 ఆర్టికల్ 241. కాబట్టి సో ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేకమైన హైకోర్టులను ఏర్పాటు చేసే అధికారం పార్లమెంటుకి ఉంటుంది. ప్రస్తుతం మరి హైకోర్టు వ్యవస్థను కలిగిన కేంద్రపాలిత ప్రాంతాల్లో మనకి జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా చండీగఢ్, నెక్స్ట్ అదేవిధంగా మనకి సో ఢిల్లీ. సో ప్రస్తుతం హైకోర్టు వ్యవస్థను కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు 3 ఉన్నాయండి. సో జమ్మూ కాశ్మీర్, చండీగఢ్ అండ్ ఢిల్లీ. అంటే 241 ఆర్టికల్ 241 ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాలలో హైకోర్టులను ఏర్పాటు చేసేటటువంటి అధికారం పార్లమెంట్కి ఉంటుంది అని చెప్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఆర్టికల్ 215 సో ఆర్టికల్ 215 కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 215 కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ గురించి తెలియజేసింది. ఆర్టికల్ 215 కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ గురించి తెలియజేసింది. సో ఇక్కడ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటే హైకోర్టు వివిధ కేసులలో ఇచ్చినటువంటి తీర్పులను రికార్డుల రూపంలో భద్రపరచుడని కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటాం. హైకోర్టు వివిధ కేసులలో ఇచ్చినటువంటి తీర్పులను రికార్డుల రూపంలో భద్రపరచుడనే కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటాం. అయితే ఈ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అనేటువంటివి దిగువ న్యాయస్థానాలకి మార్గదర్శకత్వంగా పనిచేస్తాయి. కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అనేటువంటివి దిగువ న్యాయస్థానాలకి మార్గదర్శకత్వం వంటిగా పనిచేస్తాయి. అదేవిధంగా ఈ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ని అనుపూర్వికాలు అని పిలుస్తారండి. చాలాసార్లు అడిగాడు. సో కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ని ఏమని పిలుస్తారని అనుపూర్వికాలు అని పిలుస్తారు. అనుపూర్వికాలని అంటారు. సో ఇక్కడ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ని ధిక్కరించినట్లయితే కోర్టు ధిక్కరణ నేరం కింద శిక్షలను విధించవచ్చు. అంటే సివిల్ పరమైనటువంటివి అదేవిధంగా క్రిమినల్ పరమైనటువంటి కాంటెంప్ట్ ఉంటాయి. సో కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ సంబంధించిన దాంట్లో ఎవరైనా పౌరులు కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ను ధిక్కరించినట్లయితే కోర్టు ధిక్కరణ నేరం కింద వారికి గరిష్టంగా 2 సంవత్సరాలు కనిష్టంగా 6 నెలల వరకు శిక్ష విధించవచ్చు. అదేవిధంగా 500 రూపాయల జరిమానాను విధించవచ్చు. కాబట్టి కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ని ఏమని పిలుస్తాం? అనుపూర్వికాలు అంటాం. సో ఇక్కడ అనుపూర్వికాలు అనేటువంటివి దిగువ న్యాయస్థానాలకి అంటే రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి దిగువ న్యాయస్థానాలకి ఇవి మార్గదర్శకత్వంగా పనిచేస్తాయి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. సో జిల్లా సెషన్ కోర్టు కావచ్చు, మెజిస్ట్రేట్ కోర్టు కావచ్చు, మున్సిఫ్ కోర్టులు కావచ్చు. సో ఇవన్నీ కూడా ఈ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అనేటువంటి వాటిని ప్రామాణికంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 216. ఆర్టికల్స్ 216 హైకోర్టు యొక్క నిర్మాణం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 216 హైకోర్టు యొక్క నిర్మాణం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 216 హైకోర్టు యొక్క నిర్మాణం గురించి తెలియజేస్తుంది. సాధారణంగా హైకోర్టు యొక్క నిర్మాణం కనుక చూసినట్లయితే ప్రతి హైకోర్టులో కూడా మనకి ఒక ప్రధాన న్యాయమూర్తితో పాటు సో ఇతర న్యాయమూర్తులు ఉంటారండి. ఇతర న్యాయమూర్తులు అనేటువంటి వారు ఉంటారు. ఇతర న్యాయమూర్తులు ఉంటారు. అంటే సో మనకి సాధారణంగా ప్రతి హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులు ఉంటారు. అయితే ఇక్కడ హైకోర్టులో ఉండేటటువంటి న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది రాష్ట్రపతి. సో రాష్ట్రపతి యొక్క సిఫార్సుల మేరకు పార్లమెంట్ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయిస్తుంది. అదే సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది పార్లమెంట్. సుప్రీంకోర్టులో ఉండేటువంటి న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది పార్లమెంట్. సో మరి హైకోర్టులో ఉండేటటువంటి న్యాయమూర్తుల సంఖ్యని దేనిని ఆధారంగా హైకోర్టులో పనిచేసే న్యాయమూర్తుల సంఖ్యను నిర్ధారిస్తారంటే ఒక రాష్ట్రం యొక్క విస్తీర్ణం, జనాభా, భౌగోళిక పరమైనటువంటి అంశాలతో పాటుగా ఆ రాష్ట్ర హైకోర్టులో ఉండేటువంటి పెండింగ్లో ఉన్నటువంటి కేసుల ఆధారంగా ఆ హైకోర్టులోని న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయిస్తారు.
హైకోర్టులో ఉండేటువంటి న్యాయమూర్తుల సంఖ్యని నిర్ణయిస్తారు. సో ఇప్పుడు హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించినటువంటి దాంట్లో మరి ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా న్యాయమూర్తులను కలిగిన హైకోర్టు అలహాబాద్ హైకోర్టు అండి. అలహాబాద్ హైకోర్టు. సో 160 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. 160 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. దీనిలో దాదాపుగా 79 మందేమో రెగ్యులర్ ప్రాతిపదికగా, 81 తాత్కాలిక న్యాయమూర్తులుగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ అతి తక్కువ అంటే హైకోర్టులకు సంబంధించిన దాంట్లో అతి తక్కువ న్యాయమూర్తులు కలిగినటువంటి హైకోర్టు సిక్కిం హైకోర్టు 1+2. సిక్కిం హైకోర్టు 1+2 అండి. అంటే సిక్కిం హైకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారంటే ఒక ప్రధాన న్యాయమూర్తి, 2 న్యాయమూర్తులతో సిక్కిం హైకోర్టు అనేటువంటి పనిచేస్తుంది. సో అలహాబాద్ హైకోర్టుకు సంబంధించిన దాంట్లో 160 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. మరి తెలంగాణ హైకోర్టులో మనకి దాదాపుగా 42 మంది న్యాయమూర్తులు అండి. తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన దాంట్లో తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఎంత అంటే 42 మెంబర్స్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మనకి 37 మెంబర్స్ పనిచేస్తున్నారు. అంటే ఉండవలసిన న్యాయమూర్తుల సంఖ్య అది. సో పనిచేసేటటువంటిది మారుతూ ఉంటుంది. పదవి విరామణ చేయడము అలాంటి కారణాల చేత తాత్కాలిక న్యాయమూర్తులు నియమించుకోవడం అలాంటిది ఉంటుంది. కాబట్టి ఆర్టికల్ 216 హైకోర్టు యొక్క నిర్మాణం గురించి తెలియజేస్తుంది. హైకోర్టు యొక్క నిర్మాణం. నెక్స్ట్ ఆర్టికల్ 217. ఆర్టికల్ 217. సో ఆర్టికల్ 217 దేన్ని తెలియజేస్తుందంటే నియామకం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తుల యొక్క నియామకం గురించి తెలియజేస్తుంది. నియామకం గురించి తెలియజేస్తుంది. సో ఇక్కడ నియామకం అంటున్నాం అంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు ఇతర న్యాయమూర్తులను నియమించేది ఎవరంటే రాష్ట్రపతి. ఎవరు నియమిస్తారండి? రాష్ట్రపతి నియమిస్తారు. అయితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి ఎవరి యొక్క సలహా మేరకు అంటే మనకి కొలీజియం యొక్క సిఫార్సుల మేరకి. కొలీజియం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు ఇతర న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తారు. ఎవరి యొక్క సలహా మేరకు అంటే కొలీజియం యొక్క సలహా మేరకు. సో ఇక్కడ కొలీజియం అంటే మనకి 1+2 అండి. కొలీజియం అనగా ఎంతమంది సభ్యులు ఉంటారంటే 1+2. అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు 2 సీనియర్ న్యాయమూర్తుల సమూహాన్నే సో ఏమంటాం? కొలీజియం అంటాం. 2 సీనియర్ న్యాయమూర్తుల సమూహాన్నే కొలీజియం అంటాం. అంటే కొలీజియం యొక్క సిఫార్సుల మేరకి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తారు. అయితే ఇక్కడ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమించడానికంటే ముందు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అదేవిధంగా ఆ రాష్ట్ర గవర్నర్ని అదేవిధంగా ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలిని సంప్రదించి సో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తారు. అంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమించడానికంటే ముందు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆ రాష్ట్ర గవర్నర్ని అంటే ఏ రాష్ట్ర హైకోర్టుకైతే ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తున్నారో ఆ రాష్ట్ర మన గవర్నర్ని అదేవిధంగా ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలిని సంప్రదించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతి నియమిస్తారు. నెక్స్ట్ ఇతర న్యాయమూర్తులకు సంబంధించి అంటే హైకోర్టు ఇతర న్యాయమూర్తులు నియమించడానికంటే ముందు సో ఏ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు నియమిస్తున్నారో సంబంధిత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు సో ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలిని సంప్రదించి సో న్యాయమూర్తులు హైకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. సో ఇప్పుడు కొలీజియం అంటే ఏమన్నాము?
1+2 అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇద్దరు సీనియర్ న్యాయమూర్తుల సమూహాన్నే కొలీజియం అంటాం. అంటే 1+2 అంటే ముగ్గురు ఉంటారు. అదే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అయితే 1+4 అండి. మొత్తం 5 సభ్యులు కొలీజియంలో ఉంటారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నియమించాలంటే. సో దాని గురించి నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. సో ఇక్కడ మరి ప్రధాన న్యాయమూర్తిగా లేదా ఇతర న్యాయమూర్తులుగా నియమించబడాలంటే అర్హతలు ఏంటి అంటాడు. అర్హతలు సో ఇక్కడ అర్హతలకు సంబంధించి మనకి సాధారణంగా భారతీయ పౌరుడై ఉండవలేను. కామన్ భారతీయ పౌరుడై ఉండవలేను. నెక్స్ట్ గరిష్ట వయస్సు 62 సంవత్సరాలకు మించరాదు. అంటే న్యాయమూర్తులుగా కానీ ప్రధాన న్యాయమూర్తులుగా కానీ నియమించబడాలి అంటే కనిష్ట వయస్సు పేర్కొనలేదు, గరిష్ట వయస్సును మాత్రమే పేర్కొన్నారు. అంటే 62 సంవత్సరాలకు మించి ఉండరాదు. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ ఏదేని హైకోర్టులో కనీసం 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి. అంటే వరుసగా ఏదేని హైకోర్టులో కనీసం 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి. లేదా ఏదేని జిల్లా స్థాయి కోర్టులో కనీసం 10 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి. అంటే సెషన్ కోర్టు కావచ్చు, మెజిస్ట్రేట్ కోర్టు కావచ్చు, వీటిలలో వరుసగా కనీసం 10 సంవత్సరాలు జిల్లా స్థాయిలో న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి. అన్నిటికంటే మించి రాష్ట్రపతి దృష్టిలో న్యాయ కోవిదుడై ఉండాలి. సో ఇవి అర్హతలకు సంబంధించి. అయితే ఇక్కడ లా కమిషన్ ఏం చేసిందంటే ఈ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తుల యొక్క వయస్సుని 62 నుంచి 65 సంవత్సరాలకు పెంచాలని సిఫార్సులు చేసింది. సో ఇంతవరకు దీనిపై పార్లమెంట్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. ఇది మనకి ఆర్టికల్ దేనికి సంబంధించిందంటే 217. దీన్ని తెలియజేస్తుంది, నియామకంతో పాటు అర్హతలను తెలియజేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఆర్టికల్ 218 తొలగింపు. ఆర్టికల్ 218 సో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తుల తొలగింపు గురించి తెలుస్తుంది. తొలగింపు తీర్మానం గురించి తెలియజేసింది. ఆర్టికల్ 218 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తుల యొక్క తొలగింపు తీర్మానం. అయితే మనకి వాస్తవానికి తొలగింపుకు సంబంధించిన దాంట్లో ప్రత్యేక కారణాలు అంటే అసమర్థత, దుష్ప్రవర్తన అనే కారణాలపై సో వీరిపై తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. అసమర్థత, దుష్ప్రవర్తన అనేటువంటి కారణాలపై వీరిపై తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. ఎవరిపై? హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులపై తొలగింపు తీర్మానం. అంటే ప్రత్యేక కారణాలంటూ ఏమీ లేవు, కానీ అసమర్థత, దుష్ప్రవర్తన అనేటువంటి కారణాల వలన సో వారిపై ఏం చేయొచ్చు? తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. సో ఇక్కడ హైకోర్టు న్యాయమూర్తులపై తొలగింపు తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టరాదు. అంటే హైకోర్టు న్యాయమూర్తులను తొలగించేటటువంటి అధికారం రాష్ట్ర శాసనసభకి లేదు. అనగా హైకోర్టు న్యాయమూర్తులను తొలగించేటటువంటి అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. కాబట్టి వీరి యొక్క తొలగింపు తీర్మానాన్ని అంటే హైకోర్టు న్యాయమూర్తుల యొక్క తొలగింపు తీర్మానాన్ని సో ఎందులో ప్రవేశపెట్టాలి అంటే కేవలం పార్లమెంట్లో మాత్రమే ప్రవేశపెట్టాలి. సో మరి తొలగింపు తీర్మానానికి సంబంధించిన దాంట్లో ముందుగా ఏ సభలో ప్రవేశపెట్టాలంటే
ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు, ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. అయితే ఇక్కడ ఒకవేళ ముందుగా రాజ్యసభలో ప్రవేశపెట్టినట్లయితే రాజ్యసభలో ఉన్న మొత్తం సభ్యులలో కనీసం 50 మంది సభ్యులు సంతకాలు చేసి 14 రోజుల ముందు సభ అధ్యక్షులకి నోటీసుని ఇవ్వాలి. రాజ్యసభలో ప్రవేశపెట్టాలి అంటే రాజ్యసభలో ఉన్న మొత్తం సభ్యులలో కనీసం 50 మంది సభ్యులు సంతకాలు చేసి 14 రోజుల ముందు సభా అధ్యక్షులకు నోటీస్ ఇవ్వాలి. అదే లోక్సభలో కనుక ప్రవేశపెట్టినట్లయితే లోక్సభలో ఉన్న మొత్తం సభ్యులలో కనీసం 100 మంది సభ్యులు సంతకాలు చేసి 14 రోజుల ముందు లోక్సభ స్పీకర్కి నోటీసును అందజేయాలి. అయితే ఇక్కడ ఈ ఎవరిపైనైతే అంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఇతర న్యాయమూర్తులపై తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఏ సభలోనైతే ప్రవేశపెడతామో ఆ సభ అనేటువంటిది ప్రత్యేక మెజార్టీతో అంటే ఉభయ సభలు కూడా ప్రత్యేక మెజార్టీతో ఆమోదిస్తే ఆ రోజు నుంచి హైకోర్టు న్యాయమూర్తి కానీ ప్రధాన న్యాయమూర్తి కానీ పదవి నుంచి తొలగించబడతాడు. అంటే ఉభయ సభలు ఏ తీర్మానంతో ఆమోదించాలి? స్పెషల్ మెజార్టీతో ఆమోదించాలి. ఒకవేళ సభలో ఒక సభ ఆమోదించి రెండో సభకు పంపించినట్లయితే రెండో సభ ఏం చేయొచ్చు అంటే ఇతరుపై ఎవరిపైనైతే తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టారో వారిపై వచ్చిన అభియోగాలు వాస్తవమా కాదా అని నిర్ధారించడం కోసం ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయొచ్చు. ఈ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అదేవిధంగా ఏదేని హైకోర్టుకు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తి, నెక్స్ట్ ప్రముఖ న్యాయ కోవిదుడు. ఈ ముగ్గురు సభ్యులతో కలిపి ఒక కమిటీని సభ ఏర్పాటు చేయొచ్చు. ఇప్పుడు ఈ కమిటీ విచారించి అతనిపై వచ్చిన అభియోగాలు వాస్తవమేనని నిర్ధారిస్తే అప్పుడు రెండవ సభ కూడా ప్రత్యేక తీర్మానంతో ఆమోదిస్తే అప్పుడు అతను పదవి నుంచి తొలగించబడతాడు. ఈ విధంగా ఒకవేళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులకు సంబంధించిన తొలగింపు తీర్మానానికి సంబంధించి ఒక సభ ఆమోదించి రెండో సభ తిరస్కరించినట్లయితే ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు అని చెప్తున్నాం. కాబట్టి ఇప్పటివరకు ఏ హైకోర్టు న్యాయమూర్తులను కానీ ప్రధాన న్యాయమూర్తులు కానీ దీనిపై తొలగించబడలేదు. సౌమిత్ర సేన్ పశ్చిమ బెంగాల్కు సంబంధించినటువంటి హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి సౌమిత్ర సేన్తో తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టారు. అది రాజ్యసభ ఆమోదించి లోక్సభ పంపించింది. రాజ్యసభ ఆమోదించి లోక్సభ పంపిస్తే లోక్సభ దాన్ని రిజెక్ట్ చేసింది. దీంతో సౌమిత్ర సేన్ తొలగింపు తీర్మానం అనేటువంటి నిలిచిపోయింది. ఇది ఆర్టికల్ దేనికి సంబంధించిందండి? 218 తొలగింపు తీర్మానం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులకు సంబంధించిన తొలగింపు తీర్మానానికి సంబంధించింది. తొలగింపు తీర్మానం ముందుగా ఏ సభలో ప్రవేశపెట్టాలంటే రాజ్యసభలోనైనా ప్రవేశపెట్టవచ్చు, లోక్సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. అలా ప్రవేశపెట్టే అభిశంసన తీర్మానానికి సంబంధించి రాజ్యసభలోనైతే 50 మంది, లోక్సభలోనైతే 100 మంది కనీసం సంతకాలు చేసి 14 రోజుల ముందు సభ అధ్యక్షులకి నోటీసును అందజేయవలెను. ఆర్టికల్ 219 ప్రమాణ స్వీకారాలు. ఆర్టికల్ 219 ప్రమాణ స్వీకారాలు. ఆర్టికల్ 219 ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేస్తుంది. ప్రమాణ స్వీకారాలు. ఇక్కడ ప్రమాణ స్వీకారాలకు సంబంధించి మనకి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ఇక్కడ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తప్పనిసరిగా గవర్నర్ సమక్షంలో మాత్రమే ప్రమాణ స్వీకారం చేయాలి. ఇక హైకోర్టు ఇతర న్యాయమూర్తులు గవర్నర్ సమక్షంలో కానీ లేదా గవర్నర్ చే నియామకం పొందిన అధికారి సమక్షంలో కానీ ప్రమాణ స్వీకారం చేయొచ్చు. అంటే
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తప్పనిసరిగా గవర్నర్ సమక్షంలో మాత్రమే ప్రమాణ స్వీకారం చేయాలి. కానీ ఇతర న్యాయమూర్తులు, హైకోర్టు ఇతర న్యాయమూర్తులు అయితే ఖచ్చితంగా గవర్నర్ సమక్షంలోనైనా చేయొచ్చు, లేదా ఇతర గవర్నర్ చే నియామకం పొందిన ఇతర అధికారుల సమక్షంలో కానీ ప్రమాణ స్వీకారం చేయొచ్చు. వీరి యొక్క ప్రమాణ స్వీకారాల గురించి మనకి 3వ షెడ్యూల్లో పేర్కొన్నారు. షెడ్యూల్ 3లో పేర్కొన్నారు. వీరి యొక్క ప్రమాణ స్వీకారాల గురించి 3వ షెడ్యూల్లో పేర్కొన్నారు. సో ఇది ఆర్టికల్ 219. ఆర్టికల్ 219. ఇక నెక్స్ట్ ఆర్టికల్ 220. ఆర్టికల్ 220 ఆంక్షలు. ఆర్టికల్ 220 ఆంక్షలు. సో ఆంక్షలు మీన్స్, సో ఇక్కడ రిస్ట్రిక్షన్స్ అని చెప్తాం. ఆర్టికల్ 220 ప్రకారం ఒక హైకోర్టు పరిధిలో పనిచేసినటువంటి ప్రధాన న్యాయమూర్తి లేదా ఇతర న్యాయమూర్తులు పదవీ విరామణ అనంతరం తిరిగి అదే హైకోర్టులో న్యాయవాద వృత్తిని చేపట్టరాదు. అదే హైకోర్టులో న్యాయవాద వృత్తిని చేపట్టరాదు. రెండోది, ఆ హైకోర్టుతో పాటుగా ఆ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి జిల్లా స్థాయి కోర్టులలో కూడా న్యాయవాద వృత్తిని నిర్వర్తించరాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ హైకోర్టులో న్యాయవాద వృత్తిని నిర్వర్తిస్తూ తెలంగాణ హైకోర్టులోనే పదవీ విరమణ పొందారనుకో, పదవీ విరామణ అనంతరం తెలంగాణ హైకోర్టులో కానీ లేదా తెలంగాణ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కోర్టులో కానీ సో పదవీ బాధ్యతలను లేదా న్యాయవాదిగా తన యొక్క వృత్తిని నిర్వర్తించరాదని చెప్తుంది. అయితే సో ఆ విధంగా పదవీ విరామణ చేసినటువంటి వ్యక్తి ఆ రాష్ట్రం మినహాయించి మిగిలిన రాష్ట్రాల్లో కానీ లేదా సుప్రీంకోర్టులో కానీ న్యాయవాద వృత్తిని నిర్వర్తించుకోవచ్చు. న్యాయవాద వృత్తిని నిర్వర్తించుకోవచ్చు. ఈ నియమం కేవలం శాశ్వత న్యాయమూర్తులుగా నియామకం పొందినటువంటి వారికి మాత్రమే వర్తిస్తుంది. తాత్కాలిక న్యాయమూర్తులుగా నియామకం పొందినటువంటి వారికి ఈ నియమం వర్తించదు. ఈ నియమం వర్తించదు. ఇది ఆర్టికల్ 220కి సంబంధించింది. రైట్.